రైతులు మిర్చి రైతుల ఆందోళన రాష్ట్ర ప్రభుత్వం యొక్క చొరవ కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో మిర్చికి 11,781 రూపాయల మద్దతు ధర ప్రకటిస్తూ కూడా కేంద్ర ప్రభుత్వం నిన్న ప్రకటన చేయడం జరిగింది. అయితే ఈ ధర మద్దతు ధర అనేది ఏ విధంగా ఉంది? వాళ్ళకి టెక్నికల్‌గా గాని లేకపోతే అసలు గిట్టుబాటు అయ్యేటటువంటి ధరేనా లేదా అనేది మిర్చి రైతులతో మాట్లాడదాం. ఏంటి నిన్న 11,781 రూపాయలు మద్దతు ధర ప్రకటిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎలా మీకు గిట్టుబాటు అవుతుందా? ఎట్లా అనిపిస్తుంది? మాకు గిట్టుబాటు కాదనికే కదా సార్ మేము అడిగేది. మాకు గిట్టుబాటు కావడం లేదు. మందులు పిరుము, మంచంచులు పిరిమి, కూలోళ్ళు పిరిమి వీటికి వేసుకొని వస్తే ఈడ కొన్ని 9,000 పోయినాయి, కొన్ని 10,000 పోయినవి, 9,500 పోయినాయి. ఇవి ఈడేమో ఎవరు మనల్ని పట్టించుకోవడం లేదు. కొన్ని ఎవరో ఒక్క రైతువి 12,000 వేస్తారు. ఇంకా అందరూ తక్కువ ధరలే వేసేది. అంటే అసలు ఎంత మీకు ధర వస్తే మీకు పర్ఫెక్ట్ గా ఉంటుంది? మాకు 15,000 కనీసం 15,000 పోతే ఏదో ఒక రూపాయి మిగులుతుంది మాకు. అంటే ఎంత మిగిలితే ఇప్పుడు ఒకవేళ 11,781 రూపాయలు అనుకో, ఎంత తెచ్చారు మీరు ఇక్కడికి? ఇక్కడికి ఒకరు 50 సంచులు అయిన వాళ్ళవి, 20 సంచులు అయిన వాళ్ళవి, ఏమన్నా 10 సంచులు 15 సంచులు అయిన వాళ్ళవి అట. మీరు చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది 11,781 రూపాయల ధర? 11,500 అట్లా మనకి అన్ని కాయలకి అట్లే ఆ ప్రకారమే ఆడిస్తున్నారు సార్. ఇప్పుడు మనం డీలక్స్ కోటే 11, 10 ఇస్తున్నారు. మామూలు కాయ ఇప్పుడు పచ్చికాయ సంబంధము మామూలు కాయ అవన్నీ 9,000, 8,000 అవన్నీ తక్కువ రేట్లకే పోతున్నాయి. మామూలు డీలక్స్ కోటే 11, 9 అట్లా వేస్తున్నాడు అంతే. ఇప్పుడు మరి 11,781 ఒకవేళ ప్రభుత్వం గిట్టుబాటు ధర ప్రకటించింది కదా, మీకు 9,000తో పోలిస్తే 3,000 ఎక్స్ట్రా అనేక అది మరి బాగానే ఉంటది? బాగానే ఉంటదంటే రేటు పంట వస్తే బాగానే కనపడుతుంది. పంట ఆ తెగులు మందులకి వాటికే సరిపోతుంది సార్. మాకేమి కడుపు తిప్పలకి ఏమి అవుతలేదు. ఆ మందులు తెగులు వస్తాం మధ్యనే తోటలు పోతుండదు. వాటికి అవి చేసుకోవాలా ఇక్కడ ఈ కూలోళ్ళకి వ్యవసాయంకి వీళ్ళకి తక్కువ. ఎంత తెచ్చారు మీరు అమ్మడానికి ఇక్కడికి? తెచ్చాం సార్, ఒకరు 20, 30 సంచులు తెచ్చుకున్నాము. మొదట ఎంత పలికింది, ఇప్పుడు ఎట్లా పలుకుతుంది రేటు? మొదట్లో ఫస్ట్ సార్ ఏమో 14 కాటికి పోయినా సార్. ఇప్పుడు ఇంకా రాత్ర 9,000కి 8,000కి అడుగుతుంటారు. ఏదో ఇంకా అమ్ముకొని వెళ్ళిపోవటమేనా ఇక్కడ? అమ్ముకొని ఏమో వెళ్ళిపోకుంటే ఎవరిని అడగాలి సార్? ఎవరిని అడిగినా ఇదే పరిస్థితి. 9,000 నడుస్తున్నారు సార్. ఒకవేళ ఆ మద్దతు ధర వస్తే మీకు కొంత లాభం ఉంటుందా? 11,780 సార్ దాని కాటికైనా ఇప్పుడు మందులు కాట్లకి పిరుము మందులు సంచులు వేస్తున్నాము, వాటికే సరిపోతుండదు. ఇంకా ఆ రేటు కన్నా అయితే గిడుతుండే. ఇప్పుడు ఇది మొత్తానికి మన సగం మాకే అప్పు అవుతుంది సార్. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? కర్నూలు నుంచి వచ్చినాం సార్. ఎంత తెచ్చారు? 25,000 తెచ్చినాము. ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు ధరలు? ఇప్పుడు 15,000 ఇస్తే కూడా పెట్టుబడి కాడికి వస్తుంది. 18,000 ఇస్తే మాకు ఏమన్నా రూపాయి మిగులుతుంది. 20,000 ఇస్తే గానీ గిట్టుబాటు అవ్వదు. గిట్టుబాటు అవ్వదు. లేబర్ కి 500 కూలి, తినడానికి 6-7 వేలు ఖర్చు వస్తుంది. ఇటు ఖర్చు తగ్గిపోతుందా రోజు రోజుకి ధర? తగ్గిపోతుంది. ఎక్స్పోర్ట్ అన్నాడు, క్వాలిటీని బట్టా లేకపోతే ఎట్లా లేదంటున్నారు, స్టాక్ మీకు లేదంటున్నారు. వాళ్ళకి ఎట్లా చెప్తే ఇంకా మనం అట్లా. కేంద్రం ప్రకటించింది మీకు ఆశాజనకమైన 11,781 రూపాయలు. మనకు మందులు పెట్టుబడి కూడా రాదు. అది కూలీలు పిరము, పెట్టుబడి పిరమైంది. 3 రోజులకు ఒకసారి స్ప్రే చేయాల్సి ఉంటుంది. కూలీలు 10,000 అవుతుంది. కూలీనే 10,000 అవుతుంది. ఏం మిగులుతాం. ఇప్పుడు మరి 9,000కి ఎట్లా కొంటున్నారు అంటున్నారు. దాంతో పోలిస్తే 11,700 9,500 వేసింది. 11,700 కూడా ఆశాజనకం కాదు. ఎంత వస్తే మీకు కరెక్ట్గా ఉంటుంది? కూలీలు 8,000 దాకా అవుతాయి. కనీసం 15 నుంచి పైన పడితే కానీ గిట్టుబాటు కాదు. 15,000 పైన వస్తాయి. అందులో ఇప్పుడు గ్రేడింగ్స్ చేస్తున్నారా? దేనికి ఎంత ధర ఉంది ఇప్పుడు ఈ రోజు మార్కెట్? తేజ ఎంత ఉంది? 13,500. మామూలు అయితే సాధారణ అయితే 20,000 ఇస్తున్నారు. అంతకు ముందు ఇప్పుడు 13,500. 20,000 అంతకు ముందు 22,000 ఉన్నది, ఇప్పుడు 13,000. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు?
ఎట్లా ఉంది ధరలు ఇక్కడ చూస్తే? ఎందుకు చెప్పిన అనవసరమైన పని. ఏసీలలో పెట్టినా కూడా వేస్ట్. ఎంత తెచ్చారు మీరు? ఎన్ని క్వింటాలు తెచ్చారు? 24 క్వింటాలు. 24 క్వింటాలకి ఇప్పుడు ఆ ధరలకు అమ్మితే కనీసం ఇంటికి వెళ్ళేటప్పుడే ఉన్నాయి. ఏం రావు, వాళ్ళకి ఇచ్చిపోవటమే. కూలీలకు ఇవ్వటం మెలకొనటం, మందుల కొట్లలో ఏం లేదు. 11,781 రూపాయి అనేది ఆశాజనకం కాదు. తమకు 14,000 15,000 ఇస్తేనే గిట్టుబాటు, అంటే ఏదైతే ఖర్చు పెట్టిన దానికి అది ఇక్కడికి వచ్చి ఖర్చులకి సరిపోతాయి. 18,000 పైన వస్తే తప్పితే తమకు కొంతమేర లాభం వచ్చేటటువంటి అవకాశాలు లేవనేది కూడా ఇక్కడ మిర్చి రైతులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామ్యాన్ జయదేవ్తో సాయి శంకర్, గుంటూరు మిర్చి యార్డ్ నుంచి.